హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారండి? మీకోసం అయితే ఈ సండే స్పెషల్ అయితే మా ఇంట్లో అయితే దమ్ బిర్యానీ అండి, చికెన్ దమ్ బిర్యానీ చేశానన్నమాట. చాలా బాగా కుదిరిందండి. మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే తీసానన్నమాట. వీడియోలో చూపించే విధంగా అయితే చికెన్ ఫ్రెష్గా అయితే వాష్ చేసుకొని, ఇంకా వీడియోలో చూపించే విధంగా గరం మసాలా, చికెన్ మసాలా, కారం 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, అలాగే మన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కర్డ్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఇంకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన ఉంచేసుకోవాలండి. వీడియోలో చూపించే విధంగా అయితే మనమైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని 2 దవలు పెట్టుకున్నాను అనమాట. ఒక దాంట్లో వచ్చి అయితే మనము బియ్యం ఉడికించుకోవాలన్నమాట. అంటే మనం దమ్కి పెడుతున్నాం కాబట్టి. ఇంకో దాంట్లోకి అయితే ఆయిల్ వేసేసుకొని ఇంకైతే బిర్యానీ దినుసులు వేసుకొని దాంట్లోకి అయితే చికెన్ ఉంది కదా, మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇంకా మరో కడాయిలో అయితే మనం వీడియోలో చూపించే విధంగా దబర పెట్టుకున్నాం కదా, ఆ దబరలోకి అయితే ఆ వాటర్లోకి ఉప్పు, అలాగే బిర్యానీ దినుసులు, ఇంకా కొత్తిమీర, ఇంకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బాగా ఎసరు వచ్చిన తర్వాత అయితే వాష్ చేసుకున్న బియ్యం అయితే వేసేసుకుంటున్నాను అనమాట. వాష్ చేసిన బియ్యం అయితే వేసేసుకొని 50% కుక్ అయిన తర్వాత అయితే మనం అయితే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే పక్కకు తీసేసానమాట. రైస్ అయితే 50% కుక్ అయిపోయిన తర్వాత అయితే మనమైతే దబర్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి, లేయర్స్ లాగా. ఇంకా దీంట్లోకి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫస్ట్గానే మనమైతే ఫ్రై చేసి పెట్టేసుకున్నామండి. ఇంకైతే వీడియోలో చూపించే విధంగా 1 by 1 లేయర్స్ లాగా అయితే వేసేసుకొని అయితే చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను కదా. తర్వాత దీని మీదకి చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవైతే వేసేసుకొని ఇంకైతే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని కొత్తిమీర వేసేసుకున్నానండి. కొత్తిమీర అలాగే ఘీ వేసేసుకొని ఇంకైతే దమ్కి అయితే పెట్టేసాను అనమాట. ఒక 15 minutes అలా పెట్టుకుంటే మనకైతే దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.